ప్రముఖ ఎంఎన్‌సి కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఎటువంటి ఆన్‌లైన్ టెస్ట్ అయితే లేదు, ఫీజ్ అయితే లేదు. ఒకే ఒక ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేటువంటి అభ్యర్థులకి ఆన్ ది స్పాట్‌లోనే మనకు ఆఫర్ లెటర్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో ప్రముఖ కంపెనీ అయినటువంటి గూగుల్ సంస్థ నుంచి లేటెస్ట్‌గా అప్రెంటిస్‌షిప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 కంపెనీలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్లో మనకు 20,000 రూపాయల నుంచి తర్వాత 25,000 రూపాయలు అయితే ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు 50,000 రూపాయలు అనేది సో కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే విని అప్లై అయితే చేసుకోండి. కంపెనీ నుంచి లేటెస్ట్గా మనకు డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్‌షిప్ జూలై 2023కి సంబంధించినటువంటి మనకైతే ఈ నోటిఫికేషన్ కింద అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి హైదరాబాద్ కానీ తెలంగాణ మనకు ఆఫీస్ లొకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా మనకు ఆన్లైన్లో అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఇంక్లూడింగ్ మనకు ప్లేస్‌షిప్‌తో సహా మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా మనకు ఆన్లైన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు సో వీటికి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే మార్కెటింగ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మనకు పీజీలో మార్కెటింగ్ ఏదైనా సబ్జెక్ట్ చదివినా కానీ ఇన్కేస్ వాటిపైన మనం చేసినా కానీ కోర్స్ చేసినా కానీ సో వీటికి ఎలిజిబిలిటీని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అయితే ఖచ్చితంగా వచ్చినటువంటి అభ్యర్థులు సో వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి స్కిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి సో మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇది మంచి ఆపర్చునిటీని కూడా చెప్పుకోవచ్చు. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ చూసుకుంటే మనకు దాదాపుగా 2 ఇయర్స్ వరకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ట్రైనింగ్లో కూడా మనకు కంపెనీ వాళ్ళు శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో మనకు పర్ వీక్ వచ్చేసి మనకు దాదాపుగా 40 గంటలు వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ట్రైనింగ్లో ఇంక్లూడింగ్ మీల్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ప్రముఖ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే మనకు మార్చి 17వ తేదీ నుంచి వీళ్ళు హైరింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా మనకైతే జాబ్ రోల్ అయితే ఉంటుంది. సో వీటికి బీఈ, బీటెక్, ఎంసీఏ, హై స్కూల్ గ్రాడ్యుయేట్ అనగా మీరు డిగ్రీ కానీ ఇన్కేస్ ఇంటర్మీడియట్ మనం చదివినటువంటి అభ్యర్థులు సో వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్లో మీరు ఏవైతే ట్రైనింగ్ అయితే తీసుకున్నారో ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి కొన్ని నోట్స్ అని ప్రిపేర్ అయితే చేసుకోవాల్సింది అనేది. ఆ నోట్స్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏ ప్రాజెక్ట్ ఏ విధంగా వర్క్ అనేది చేయాలని కూడా సో వీళ్ళు కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు టీమ్ లీడర్స్ అయితే ఉంటారో ఆ టీమ్ లీడర్స్తో కూడా మీరు కంప్లీట్ వర్క్ అనేది సో అసైన్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత వన్స్ మీరు అప్లై చేసుకోవాలంటే లాస్ట్లో మీకు ఇండివిజువల్గా లింక్స్ అని ప్రొవైడ్ చేశాను సపరేట్గా. సో మీరు లింకులు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మనం గూగుల్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని స్కిల్స్ అయితే చెప్తాను మీ రెజ్యూమ్లో అది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ప్రిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి. వర్క్ టు అబిలిటీ మనకు సబ్ టైటిల్స్ ఉన్నాయిగా అవి ఎంటర్ చేసుకోవాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ప్యాషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ బిల్డ్ కెరియర్ ఏ డిజిటల్ మార్కెటింగ్. సో వీటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ కూడా మన రెజ్యూమ్లో మెన్షన్ చేసుకుంటే మనం ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లై అయింది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీది అయితే అకౌంట్ ఏదైతే ఉందో గూగుల్ అకౌంట్ సో దాంతో క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు కాగ్నిజెంట్. సో ఈ కాగ్నిజెంట్ కూడా మనకు చాలా ఈజీగా అయితే ఉంది. సో ఈ కాగ్నిజెంట్ జెంట్లో చూసుకున్నట్లయితే మనకు లాస్ట్లో అప్లై ఆన్లైన్ అయితే ఉంటుంది. సో ఆ అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే పాపప్ అనేది నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేయండి ఇక్కడ అప్లై నవ్ అనేది. సో అప్లై నవ్ అని క్లిక్ చేశాను.
సో క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనమైతే యాక్సెప్ట్ అయితే చేయాలి. సో ఈ విధంగా అయితే వస్తుంది మీకు ఓపెన్ అయ్యి. సో ఓపెన్ అయిన తర్వాత మీరు లాస్ట్లో ప్రొసీడ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు రెజ్యూమ్ అనేది అప్డేట్ అయితే చేయాలి. సో అప్డేట్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, పాన్ కార్డు, అలాగే మీరు ఏమైనా వర్క్ చేశారని అడుగుతున్నారు కాగ్నిజెంట్లో, సో నో అని మెన్షన్ చేయండి. ఇక్కడ మాత్రం మీరు నో అని మెన్షన్ చేయండి. టోటల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఇక్కడ మాత్రం ఫ్రెషర్ అనే మెన్షన్ అయితే చేయండి. స్కిల్స్, వీళ్ళు అడిగినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లో ఆ స్కిల్స్ మెన్షన్ చేసి తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మిగతా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్కి వాట్సాప్ సపోర్ట్ అయితే ఉంది, ఆ సపోర్ట్ కూడా మీరు యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.